రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ గురించి వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లోనే చెప్తున్నది ఏంటంటే ఈ వీడియోలో ఎడిటింగ్ అయితే పెద్దగా కనిపించదు భయ్యా, మీకు జస్ట్ నా వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుంది. మీరు సరిగ్గా కళ్ళు మూసుకుని వింటే నేను చెప్పే స్టోరీ ఏ రేంజ్లో ఉంటుందంటే మీకు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది మన ఎక్స్ప్లెనేషన్. ఇలా ఎందుకు చేస్తున్నా దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా మన ఛానల్ మీద 2 స్ట్రైక్లు పడ్డాయి. ఇలా ఎందుకు మన మీద పగబట్టు వేస్తున్నారంటే మనం నిజాన్ని ఉన్నట్టుగా జెన్యున్గా చెప్తాం, ఎటువంటి ఫిల్టర్ లేకుండా. అది చాలా మందికి నచ్చదు కాబట్టి చాలా మంది మన మీద పగబట్టుకుని ఉన్నారు. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా సరే గట్టిగా వేసుకుందాం వీడిని అని చెప్పేసి చూస్తున్నారు అనమాట. సో అది ఒక రీజన్. సో అందుకని ఏ ఫోటోలు పెట్టినా చిన్న చిన్న వీడియో బిట్లు పెట్టినా ఎవడో అక్కడ గమ్ముని తగులుకున్నాడు మనల్ని. సో అది విషయం. మరి ఇంకా ఓపెన్ చేస్తే ఈ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ నీకు ఎలా తెలుసురా అంటే నాకే కాదు, ఆల్రెడీ ఈ సినిమా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ఈ మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్ లో రైడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ అనమాట. ఈ రైడ్ మూవీ ఏంట్రా అంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వెళ్ళి రైడ్ సినిమాని కొట్టండి, మీకే వచ్చేస్తుంది. అందులో హీరో అజయ్ దేవగన్, అంటే మనకి RRR మూవీలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశారు కదా, ఆయన హీరో అనమాట. సినిమా అయితే చాలా బాగుంటది భయ్య. సో మన హరీష్ శంకర్ రీమేక్ కింగ్ కదా, మనోడు చాలా రీమేక్లు తీసి మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు. గబ్బర్ సింగ్ రీమేక్, అలాగే వాల్మీకి రీమేక్, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా రవితేజతో ఈ మిస్టర్ బచ్చన్ మూవీని రీమేక్ గా తీస్తున్నారు. రైడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ ఇది. కాకపోతే వీళ్ళు తెలివిగా ఎక్కడ కూడా బయటికి చెప్పడం లేదు, ఎక్కువగా పబ్లిసిటీ ఇవ్వడం లేదు. ఇది ఒక రీమేక్ సినిమా మేము తీసామని చెప్పడం లేదు, ఏదో ఒరిజినల్ స్ట్రైట్ సినిమా తీసామని బిల్డప్ ఇస్తున్నారు అనమాట. కానీ అసలు నిజమైతే ఇదే. ఆ రైడ్ మూవీని కొంచెం అటు ఇటుగా చేంజెస్ చేసి హీరోయిన్ క్యారెక్టర్ని కొన్ని క్యారెక్టర్స్ని మార్చి లైట్గా కొంచెం కమర్షియాలిటీ అద్ది మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. సినిమా August 14th రిలీజ్ అవుతుంది. దీని గురించి 1-2 రోజులు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ట్రైలర్ కూడా నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేస్తారట. అలాగే ఇప్పటివరకు కొన్ని సాంగ్స్ వచ్చాయి. సాంగ్స్ అయితే బేభత్సంగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయాల. అండ్ షోరీల్ అని చెప్పేసి ఒక చిన్న టీజర్ వదిలారు, అది కూడా భయంకరంగా ఏమీ వైరల్ అవ్వలేదు. ఏదో చూద్దాంలే, థియేటర్లో హిట్ అయితే వెళ్దాంలే అని ఈవెన్ రవితేజ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా యాక్చువల్ స్టోరీ మొదలు పెడదాం. ఇందులో రవితేజ ఒక IRS ఆఫీసర్. IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. ఎలాగైతే IAS IPS ఉంటాయో అలాగే ఈ IRS కూడా. సో మనోడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. చాలా పెద్ద హోదా ఉన్న పొజిషన్ లో ఉంటాడు అనమాట. తను 7 years లో 49 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. అంటే ఇయర్ కి 7 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు అనమాట. మనోడికి భార్య ఉంటది. సో భార్య హీరోయిన్, కాకపోతే ఒరిజినల్ వెర్షన్ లో వైఫ్ కింద చూపిస్తారు. ఇక్కడ ఈ టీజర్ ఇవన్నీ చూస్తుంటే లవర్ కింద చూపిస్తున్నారు. లవర్ కింద చూపించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా. సో మొత్తానికి మనోడి క్యారెక్టర్ అయితే ఫుల్ స్ట్రిక్ట్ అండ్ జెన్యూన్ ఆఫీసర్ భయ్య. అసలు ఎవరు లంచం ఇచ్చినా సరే అస్సలు ఒప్పుకోడు. అసలు అవినీతి అనేది మనోడికి చిరాకు అనమాట. సో ఇప్పటికే తన 7 years కెరీర్ లో కొన్ని 100 మంది ఇళ్లలో రైడ్ చేసి కొన్ని 100 కోట్ల ఆస్తిని అయితే పట్టుకున్నాడు. అదంతా కూడా బ్లాక్ మనీయే. అది బంగారం అవ్వచ్చు, వెండి ఆభరణాలు అవ్వచ్చు, వజ్రాలు అవ్వచ్చు, ఏవైనా సరే కొన్ని 100 కోట్ల డబ్బుని అయితే పట్టుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా. అంటే సినిమా స్టోరీ అంతా కూడా 1990s ఆ టైంలో జరుగుతుంది అనమాట. అప్పట్లో కోట్లు అంటే మీరు ఆలోచించండి, ఇప్పట్లో కొన్ని 1000 కోట్ల ఆస్తి కింద లెక్క. మీకు అర్థమవుతుంది కదా. ఒక టైంలో మళ్ళీ అప్పట్లానే మనోడు ట్రాన్స్ఫర్ ఒక సిటీకి వెళ్తాడు. ఆ సిటీలో చాలా మంది ధనవంతులు ఉంటారు. సిటీకి దూరంగా ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో జగపతి బాబు ఉంటాడు అనమాట. జగపతి బాబు సినిమాలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అతని కింద 51 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అతను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. అండ్ రాజ్యసభకు కూడా వెళ్ళొచ్చాడు. సో అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి అయితే ఉంటుంది అనమాట. సో ఈ ధనవంతులందరూ ఒక చిన్న ఫంక్షన్ లో పెట్టుకుని మన రవితేజని కూడా పిలుస్తారు. అప్పుడు రవితేజ జగపతి బాబు ఫస్ట్ టైం మీట్ అవుతారు. అలా మీట్ అయిన తర్వాత ఏం జరుగుద్దంటే ఒక రోజు రవితేజకి ఒక టిప్ వస్తుంది. ఆ టిప్ ఏముంటుందంటే ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేది ఫస్ట్ రివీల్ చేయరు. ఒక చిన్న పేపర్ స్లిప్ మన రవితేజ జేబులో ఎవరో పెట్టేసి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినప్పుడు ఆ పేపర్లో ఈ జగపతి బాబు మీద రైడ్ చేయమని ఉంటుంది. ఈ జగపతి బాబు ఇంట్లో కొన్ని 100 కోట్లు దొరుకుతాయి. బంగారం అయితే లెక్కలేనంత బంగారం దొరుకుతుంది. బోల్డంత సంపద ఉంది వాళ్ళ ఇంట్లో. అతను చాలా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నాడు అని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. యాక్చువల్లీ జగపతి బాబు చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇతని మీదకి రైడ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో ఫస్ట్ రవితేజ ఏం చేస్తాడంటే అసలు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని చెప్పేసి మొత్తం అంతా చెక్ చేసుకోవడం మొదలు పెడతాడు. రవితేజని కొంతమంది గమనిస్తూ ఉంటారు. అలా చెక్ చేసుకుని మొదలు పెట్టిన తర్వాత మొత్తం కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం జరుగుద్ది, రవితేజ ఫైనల్ గా జగపతి బాబు ఇంటి మీదకి రైడ్ కి వెళ్ళాలనుకుంటాడు. సో వెళ్లే ముందు ఏం చేస్తాడంటే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాడు.
తెచ్చుకుని సో ఫైనల్ గా రైడ్ కి వెళ్ళిపోతారు. వాళ్ళ టీం ని తీసుకుని, పోలీసులు తీసుకుని, ఒక 50-60 మంది పోలీసులు వాళ్ళ టీం అందరూ కలిసి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే, అక్కడ ఇల్లు మొత్తం వెతికేస్తారు. అదొక పెద్ద బంగ్లా. అందరూ కలిసి ఇల్లు మొత్తం వెతుకుతారు, ఎక్కడ ఏమీ కనిపించదు. సో ఇంకా పూజ గది మాత్రమే ఉంటుంది. సో పూజ గదిలోకి వెళ్ళాలంటే షూస్ ఇవన్నీ తీసేయాలి, తన జేబులో ఉన్న పర్స్ తీసేసి, సో ఆ బెల్ట్ అవన్నీ తీసేసి మనోడు పూజ గదిలోకి వెళ్తాడనమాట. సో వెళ్ళి పూజ గదిలో కూడా వెతుకుతాడు, ఎక్కడ ఏమీ కనిపించదు. ఈలోపు ఏం జరుగుద్దంటే, రవితేజ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పర్స్ అది జేబులో పెట్టుకున్నప్పుడు పర్స్లో ఏదో ఒత్తిగా కనిపిస్తుంది. అందులో ఒక పేపర్ ఉంటుంది అనమాట. ఆ పేపర్ పక్కకు వెళ్ళి చూస్తాడు. సో చూస్తే ఆ పేపర్ ఏంటంటే ఇంటి ప్లాన్, ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్తంభాలు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తూ అందులో ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఆ పేపర్లో కొన్ని చోట్ల ఇంటూ కొట్టేసి ఉంటుంది భయ్య. ఆ ఇంటూలన్నీ ఏంటంటే ఆ ఇంటికి అవసరం లేని స్తంభాలు, అవసరం లేని మెట్లు, అవసరం లేని కొన్ని పునాదులు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అప్పటి వరకు వాళ్ళకి ఏమీ దొరకదు, పిచ్చి పిచ్చిగా వెతికేస్తారు. ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒరిజినల్ వెర్షన్ మీరు హాట్స్టార్లో ఉంది చూడండి. కానీ ఎప్పుడైతే ఆ పేపర్ దొరుకుతుందో, ఎక్కడెక్కడ అవసరం లేని స్తంభాలు కట్టారో ఆ స్తంభాలను బద్దలు కొడతాడు. దాంట్లోంచి డబ్బులు వర్షం కురుస్తుంది, బంగారం వర్షం కురుస్తుంది అనమాట. అంతులేని సంపద ఉంటుంది. ప్రతి స్తంభాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే చాలా అవసరం లేని స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాన్ని సుత్తితో బద్దలు కొట్టడం. కొన్ని అవసరం లేని గోడలు ఉంటాయి, వాటిని సుత్తితో బద్దలు కొట్టడం. కొన్ని చోట్ల అవసరం లేని మెట్లు ఉంటాయి, అవన్నీ అక్కడ మ్యాప్లో టిక్ చేసి ఉంటాయి ఇంటి ప్లాన్లో. అది చూసుకుంటూ ఒక్కొక్కటి బద్దలు కొడుతూ మొత్తం సంపదను అంతా బయటికి తీస్తాడు. దాన్ని వాళ్ళందరూ కూడా లెక్క పెడతారనమాట. అది లెక్క పెట్టడానికే కొన్ని గంటలు పడుతుంది భయ్య, అంత సంపద ఉంటుంది చెప్తున్నా కదా. సో ఈలోపు ఏం జరుగుద్దంటే, ఈ జగపతి బాబు రెచ్చిపోతాడు. నువ్వు నా ఇంటికి వచ్చి సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు చేస్తున్నావు, ఒక్కసారి సింహాన్ని బయటకు వదులు, నేనేంటో నీకు చూపిస్తాను, నా పవర్ ఏంటో చూపిస్తాను అంటాడు. సరే నేను బయటికి పంపిస్తానని చెప్పి పంపిస్తాడు. నువ్వు తలుచుకుంటే ఈ రైడ్ని ఆపించు చూద్దాం అంటాడు. ఈ జగపతి బాబు డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్తాడు. సీఎం ఏమో ఇన్కమ్ ట్యాక్స్ నా పరిధిలోకి రాదు, అది కేంద్రం పరిధిలోకి వస్తుంది, నేనేం చేయలేనని చెప్తాడు. తర్వాత ఏమో ఫైనాన్షియల్ మినిస్టర్ని కలుస్తాడు. ఫైనాన్షియల్ మినిస్టర్ రవితేజ మీద ప్రెషర్ పెడతాడు. రవితేజ ఫైనాన్షియల్ మినిస్టర్ మాట కూడా వినడు. వినకపోతే ఏం జరుగుద్ది, డైరెక్ట్గా పిఎంనే కలుస్తాడు భయ్య ఈ జగపతి బాబు. పిఎం ఏం చెప్తుందంటే ఇది ఆపేమని చెప్తాడు డైరెక్ట్గా రవితేజకి ఫోన్లో. చెప్పినప్పుడు రవితేజ ఏమంటాడు, సరేనండి ఆపేస్తాను, ఆపేమని మీరు ఒక లెటర్ రాసివ్వండి మీ సంతకం చేస్తూ, అది నాకు ఫ్యాక్స్లో పంపించండి, అది చూసి అది నా దగ్గరికి రాగానే ఆపేస్తానని చెప్తాడు. అలా పిఎం డైరెక్ట్గా చేసిందనుకో అది దేశానికి ఎలా ఉంటుంది, మచ్చగా ఉంటుంది కదా. అది ఒకవేళ మీడియా వాళ్ళకి లీక్ అయితే ఒక ఇంట్లో జరిగే రైడ్ని ఆపేమని పిఎంఏ చెప్పిందని చెప్పేసి పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో పిఎం తెలివిగా అసలు వీడెప్పుడు, అసలు ఈ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేయండి అని అడుగుతుంది. అడిగిన తర్వాత సో ఫైనల్గా ఎవరి దగ్గరికి వెళ్ళినా జగపతి బాబుకి సహాయం అయితే దొరకదు. ఇంకా జగపతి బాబు ఏం చేస్తాడు, వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. అప్పటికే మనోడికి మంచి పలుకుబడి ఉంటుంది కాబట్టి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా జగపతి బాబుని దేవుడిలా చూస్తారు. అతను రెచ్చగొట్టేసరికి జనాలందరూ అలాగే రౌడీలందరూ కూడా ట్రాక్టర్లోని లారీల్లోని వచ్చేసి ఆ ఇంట్లో ఉండే ఆఫీసర్ని చంపేద్దామని వచ్చేస్తారనమాట. మనోడు రవితేజ కష్టపడి మొత్తానికి ఆ సంపదన అంతా కూడా ఈ ఆఫీసర్లతోటి పోలీసులతోటి పంపించేస్తాడు. కానీ రవితేజ మాత్రం ఆ ఇంట్లో ఇరుక్కుపోయి ఒక రూమ్ లో ఉండిపోతాడు. రూమ్ లోపల లాక్ వేసుకుని ఉంటాడు, బయట నుంచి మొత్తం అందరూ చుట్టుముట్టేస్తారు. ఇంకా తలుపులు బద్దలు కొట్టేస్తుండగా టైంలో కరెక్ట్ ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసి రవితేజని కాపాడుతుంది. ఇందుకు ఇండియన్ ఆర్మీని సెండ్ చేసింది ఎవరంటే ఆ ప్రైమ్ మినిస్టర్. ఆవిడ నిజంగా దేశానికి ఇలాంటి ఆఫీసర్ ఉండాలి, అతని గురించి తెలుసుకోమన్నప్పుడే అతను అంత పెద్ద రైడ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని చంపేస్తానని తెలుసుకుని అక్కడికి పోలీసులని ఇండియన్ ఆర్మీని పంపించి రవితేజని కాపాడిస్తుంది. సో ఆ విధంగా సినిమా ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా చివరిలో జగపతి బాబుని అరెస్ట్ చేస్తారు కదా, అప్పుడు అడుగుతాడు అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చెప్పరా బాబు అని. అప్పుడు కూడా చెప్పడు, ఎందుకంటే తను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ప్రామిస్ చేసి ఉంటాడు తన పేరు బయటకు చెప్పనని. సో ఫైనల్గా సినిమా ఎండింగ్లో చూపిస్తారు అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారంటే జగపతి బాబుకి చిన్న కోడలు ఉంటుంది, తనకి 2 కొడుకులు, అందులో చిన్న కోడలు ఉంటుంది. ఆ చిన్న కోడలు ఒక అతన్ని ప్రేమిస్తుంది. కాకపోతే వాళ్ళ నాన్న బలవంతంగా ఈ జగపతి బాబు కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అలా చేసేలాగే జగపతి బాబు చేస్తాడనమాట. కొన్ని ఒప్పందంలో భాగంగా తన ఇష్టం లేకుండా జగపతి బాబు చిన్న కొడుకుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసేది ఏంటి, ఆ చిన్న కొడుకు ఒక గే, తను ఒక నపుంసకుడు అనమాట. తనని
సాటిస్ఫై చేయలేకపోతాడు. సో ఆ విధంగా తన జీవితం నాశనం అవుతుంది. సో అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ లవర్తో కలిసి అన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటది కదా, సో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుని సో ఫైనల్ గా మనోడు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ కనిపించాడు, ఊర్లో పేరు వచ్చింది. సో ఇతనికి ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనుకుని రివెంజ్ తీర్చుకుంది అనమాట జగపతి బాబు మీద. సో ఫైనల్ గా అది జరిగింది. స్టోరీ అయితే ఒరిజినల్ వెర్షన్ చాలా బాగుంటది, మరి రీమేక్ ఎలా తీస్తారో చూడాలి. సో అది విషయం భయ్యా. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి, సరేనా?